ఒకటవ డివిజన్ త్రోవగుంటలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని ప్రజలకు తెలిపారు. వాలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. లంచాలకు తావు లేకుండా అర్హులై ఉంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోటపూరి సామ్రాజ్యం, ప్రభాకర్, సాంబా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जरूर डालो हमारे भैया हमें डाल लेते वो हमें जिला लेते शुक्रिया इस గెలిపియాలి మీరంతా కోటేయండి ఏసి గెలిపియాలి మీరందరూ జగన్ అన్న పనే లేదక్క 100 మంది రావని బాణ కాంగుతున్న దోట్లేందమ్మా ఇంటికి నుంచో చూస్తున్నాగా తీసి మా ఫ్యామిలీ వద్దనే తీసుకోండి టెన్షన్ వస్తుందా రాష్ట్రంలో మన పిల్లలకు ఆస్తి ఏదైనా ఉంటుంది అంటే అది మొన్న మావికి ఒంగోలు సభ పెట్టించాడు. అసలు ఇంటికి 14,000 ఇదే సార్ ట్యాక్స్ వేశారు మున్సిపాలిటీ. తప్పకుండా వేయాలి ఫ్యాన్కి అందరూ తప్పకుండా వేయాలి అందరు ఫ్యాన్కి जरूर डालो फैन के निशाने को शादी సేతము ఫ్యాన్ కోటే ఈరోజు త్రోవగుంట బీసీ కాలనీస్కి ప్రచారం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు మేమందరం కలిసి తిరుగుతున్నాం. పేద ప్రజలు వైఎస్ఆర్సీపీని గట్టిగా నమ్ముకునే ఉన్నారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీని వదులుకునే పరిస్థితి లేదని చెప్పేసి మేము ఈ ప్రచారంలో మేము ప్రతి ఇంటి గడప గడప తిరుగుతున్న కారణంగా మేము కనుగొన్నాం. పేదలకి పెత్తందారులకి జరిగే ఈ పోరాటంలో ఖచ్చితంగా పేదలే నెగ్గుతారని, అంటే అధిక శాతం ఓటింగ్ ఉన్న పేదలే నెగ్గుతారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇక్కడ త్రోవగుంటలో ఖచ్చితంగా వాసనకి మంచి మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మెజార్టీ కూడా బాగా వస్తుందని చెప్పేసి చెప్తున్నాం. రేపు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయ దుందుబి మోగిచ్చిద్దని 1వ డివిజన్ కార్పొరేటర్గా నేను ఘంటాప్రదంగా చెప్తున్నాను. ఇక వాసనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. ఇక్కడ ఈ ప్రజలు స్పందన ఇవన్నీ చూస్తుంటే మాకు ఎక్కడ లేని అభిమానము, ఆత్మగౌరవం అంతా పెరిగింది. మేము ఈ ప్రచార కార్యక్రమంలో వాసన గారి కోడలైన కావ్య గారితో ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారంలో అందరికీ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు
కృతజ్ఞత తెలుపుకుంటూ